సేవకులకి, సేవకురాళ్ళకి, సువార్థికులకి, సువార్థికురాళ్ళకి, అలాగే విశ్వాసులకి, ఆత్మీయ నాయకులకి, అందరికీ, దేవుని సేవకులందరికీ ప్రభువును రక్షకుడును క్రీస్తు అయిన యేసు నామములో శుభాభివందనాలు. దేవుడు మనకు ప్రైజ్ ది లార్డ్. అందరినీ పర్సనల్ గా పేరు పేరు చెప్పి గ్రీట్ చేయాలనుకుంటున్నాను, కానీ సమయం మనకి తక్కువ ఉంది కాబట్టి వాక్యం మీద ఎక్కువ సమయాన్ని కేటాయిద్దామని మొదటగా దేవునికి స్తుతి చెల్లించాం. దేవునికి మరి ఒకసారి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాను ప్రభువైన యేసుక్రీస్తు నామంలో. అలాగే యేసయ్య నామం హెచ్చించబడుతుంది. మన మధ్యలో ఉన్నారు ప్రభు మన మధ్యలో ఘనపరచబడును గాక. అలాగే మీ అందరికి మరి ఒకసారి ప్రభుని ప్రేమించి విశ్వాసులుగా మాత్రమే కాకుండా ముందుకొచ్చి ఆయన పని చేయటానికి ముందుకొచ్చిన మీ అందరిని బట్టి ప్రభు ఎంతగానో ఆనందిస్తున్నారు, సంతోషిస్తున్నారు. మీరు చేసే పనిని కూడా చూసి ఆయన తప్పనిసరిగా ఆనందిస్తున్నారని నేను గట్టిగా నమ్ముతున్నాను. గ్లోరీ టు గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. అయితే మనం లాస్ట్ మంత్ అపోస్తుల కార్యాలు అధ్యాయము ఆ గ్రంథం నుంచి మనం ప్రతి చాప్టర్ బై చాప్టర్ చూసుకొని మనం వర్స్ బై వర్స్, లేకపోతే వర్స్ బై వర్స్ మనం చూడాలంటే గనక, ధ్యానం చేయాలంటే గనక మనకి సమయం ఎక్కువ ఉంటుంది. ప్లస్ పరిచర్య మనం చేసేది ప్రాముఖ్యంగా సువార్త పరిచర్య కాబట్టి, గ్రామీణ సువార్త పరిచర్య, అలాగే చిన్న పిల్లల పరిచర్య, సువార్త పరిచర్య కాబట్టి, ఏదేమైనప్పటికీ ఎవరికైనా, పెద్దలకైనా, చిన్నలకైనా మనం చెప్పేది సువార్త. వాళ్ళని ప్రభువు ప్రేమకి తెలియపరిచి ప్రభు యందు వాళ్ళు విశ్వాసంలో స్థిరపరచున్నట్లుగా మనం ఒక యేసుక్రీస్తు చేతిలో ఒక పాత్రగా మనం ఉండాలని ఆశపడి ఈ పరిచర్యని స్టార్ట్ చేయడం జరిగింది. అందులో మీరందరూ పాలుభాగస్తులై ఉన్నారు. దాన్ని బట్టి దేవునికి మరి ఒకసారి స్తుతి చెల్లిస్తున్నాను. లాస్ట్ మంత్ మొత్తం 28 అధ్యాయాలు ఉన్నాయి అపోస్తల కార్యాల్లో. 28 అధ్యాయాల్లో లాస్ట్ మంత్ పాస్టర్ డానియల్ గారు 1వ అధ్యాయం పూర్తిగా కంప్లీట్ చేశారు. అందులో ప్రాముఖ్యంగా మనం చూసింది ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు గురించి ఉంది. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. మానవుని శక్తి కాదు కానీ దేవుని శక్తిని మీరు పొందుకుంటారు. పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు దేవుని యొక్క శక్తిని పొందుకుంటారు అని చెప్పటం 8వ వచనంలో ఉంది. అయితే ఈ వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న, మీ అందరికీ తెలిసినవే, మీరందరూ చాలా కాలం నుంచి ప్రభు కోసం పనిచేస్తా ఉన్నారు, ప్రభుతో నడుస్తూ ఉన్నారు, చాలా కాలం నుంచి చేస్తారు, చాలా సంవత్సరాల నుంచి. మీరంతా తెలిసిన వాక్యాలే. అయితే మనం ఒకసారి ధ్యానం చేద్దాం. ప్రాముఖ్యంగా యూదులు 7 పండుగలు చేసుకుంటూ ఉంటారు. దేవుడు లేవీయులకి రాసిన గ్రంథంలో 23 అధ్యాయంలో ఆయన నియమాలు ఇచ్చారు. అందులో ఎప్పుడు ఏ పండుగ ఆచరించాలి, ఎలా ఆచరించాలి అన్న విషయాలు ఆయన తెలియపరిచారు. మోషే గారి ద్వారా రాయబడిన గ్రంథం. అందులో పస్కా పండుగ అదొకటి, ఒక పండుగ. దాంతో స్టార్ట్ అయింది. తర్వాత పులిపిండి కాని పండుగ, అన్లీవెన్ బ్రెడ్, పులియని రొట్టెల పండుగ. దాని తర్వాత మొదటి ఫలము, దాన్ని ఏమంటాము, ప్రథమ ఫలము, ఫస్ట్ ఫ్రూట్స్ అనే పండుగ. దాని తర్వాత వచ్చేది పెంతుకోస్తు పండుగ. దాని తర్వాత వచ్చేది బూరల పండుగ. దాని తర్వాత వచ్చేది ప్రాయశ్చిత్త దినం, అంటే రిపెంటెన్స్, మారుమనసు, ఈ యూదులు ప్రాయశ్చిత్త దినము. దాని తర్వాత వచ్చేది గుడారాల పండుగ. సరే,
మనం లాస్ట్ వీక్ ఈ లాస్ట్ మంత్ మనం ఈ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు కాబట్టి మీరు ఇక్కడ యెరూషలేము పట్టణంలోనే మీరు ఉండండి అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులకి అలాగే ఆయన్ని కనపరుచుకున్నవారు. దాదాపు ఎంతమందికి కనబడ్డారు ఆయన ఆరోహణ అయ్యేటప్పటికి? చెప్పండి ఎవరన్నా, ఎంతమందికి కనపడ్డారు? ఆయనను కనపరుచుకున్నారు. ఆరోహణ పునరుద్ధానుడైన కాడి నుంచి ఆరోహణ పరలోకానికి ఆరోహణ అయ్యేంత వరకు 500 మందికి కనపరుచుకున్నారు. 500 మందికి వెళ్తూ వెళ్తూ మీరు శిష్యులకి చెప్పారు, మీరు ఇక్కడే వేచి ఉండండి, దేవుని వాగ్దానం, నా తండ్రి వాగ్దానమైన పరిశుద్ధాత్మ వచ్చేంత వరకు మీరు ఇక్కడే ఉండండి అని. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని శక్తి అయి ఉన్నది. దేవుని శక్తి దాని మీద ఉంది. దేవుని ఆత్మ కదా. అయితే ఇది పెంతుకోస్తు దినమున, పెంతుకోస్తు పండగ దినమున వాళ్ళ మీదకి వచ్చింది. ఎన్ని రోజులు వాళ్ళు ఆ మేడ గది మీద ఉన్నారు ప్రభు మాటను పట్టుకొని అలా ప్రార్థన చేస్తూ? ఎన్ని రోజులు వాళ్ళు ఎదురు చూస్తున్నారు దేవుని వాక్యం కోసం? 10 రోజులు చూస్తున్నారు. 10 రోజుల కన్నా ముందు ఎన్ని రోజులు ప్రభు ప్రత్యక్షపరుచుకున్నారు పునరుద్ధానుడైన తర్వాత? 40 రోజులు సార్. 40 రోజులు చేసుకున్నారు. అంటే ఆ 40 రోజులు ప్లస్ ఈ 10 రోజులు కలిపితే మొత్తం 50 రోజులు. పెంతుకోస్తు అంటే 50వ రోజులు, 50వ రోజున జరిగే పండగ. అయితే మనం మొదటి పండగ ఏం చెప్పాము? పస్కా పండగ, పశువును బలి ఇచ్చే పండుగ. యేసుక్రీస్తు పస్కా పండుగన ఆయన సిలువ వేయబడ్డారు. ఆయన సిలువ మీద శ్రమ పొందారు, ఆ సిలువ వేయబడ్డారు. పస్కా పండుగ నెక్స్ట్ డేనే, ఆ తర్వాత రోజే పులి అని రొట్టెల పండుగ. అంటే మనకి ఈ వాక్యంలో చెప్పబడుతుంది, 1 కొరింథీ 5వ అధ్యాయం 7వ వచనంలో ఏమనుందంటే, మీరు పులి పిండి లేని వారు గనుక కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతే కాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. క్రీస్తు పస్కా పండుగ రోజున వధించబడ్డారు, లేకపోతే సిలువ వేయబడ్డారు. ఆయన శ్రమ పొందారు, గాయపరచబడ్డారు, అవమాన పొందారు. ఆయన శరీరం బద్దలైంది, రక్తం చిందించారు. ఆయన మీద పాపము లేని ఆయన్ని పాపముగా చేశాడు దేవుడు. మన పాపాలు ఆయన మీద వేయటం జరిగింది. అది పులియని పిండి పండుగ రోజు జరిగింది. అంటే ఒక రోజు తర్వాత ఒకరోజు, ఒకరోజు తర్వాత ఒకరోజు, ఆ 3 రోజుల్లో పస్కా పండుగ, తర్వాత పులియని పండుగ, తర్వాత ప్రథమ ఫలము, తర్వాత పెంతుకోస్తు పండుగ. ఇలా 4 పండుగలు ఈ ఆర్డర్లో మీరు మనం గుర్తుపెట్టుకుంటే గనక పస్కా పండుగ జరిగిన నెక్స్ట్ డేనే పులియని పిండి పండుగ. అంటే పాపము లేని యేసుక్రీస్తు మీద 2 కొరింథీ 5వ అధ్యాయము 21వ వచనంలో, ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. అంటే పులియని రొట్టె అయింది. పాపము లేని శరీరము, నీతిమంతుని శరీరము, పరిశుద్ధిని శరీరము, ఆయన మీద ఈ పులిసిన రొట్టె అయిన మన శరీరము, అంటే పాపంతో ఉన్న మన శరీరాన్ని, మన పాపాన్ని ఆయన మీద వేసి శిక్షించడం జరిగింది. కాబట్టి ఈ పస్కా పండుగ తర్వాత పులియని రొట్టె పండుగ, క్రీస్తు పాపము లేని క్రీస్తు శరీరము మీద పాపం వేయటం, ఎందుకంటే ఆయన నీతి మనకివ్వటం కోసం. తర్వాత 3వ రోజున ఆయన తిరిగి లేశారు. అది ప్రథమ ఫలము, మృతుల్లో నుంచి మొట్టమొదటగా లెగిసిన యేసుక్రీస్తు. మృతుల్లో నుంచి మహిమ గల శరీరంతో మొట్టమొదటగా ఆది సంభూతుడు అని పిలుస్తారు. ఎందుకంటే మృతుల్లో కూడా
ఆ ప్రధానత్వాన్ని పొందుకుంటం కోసం మృతుల్లో మొట్టమొదటి ఫలము, ఇంట్లో గృహంలో మనకి ఎవరన్నా కొత్తగా పెళ్ళైన వారికి మొదటగా పుట్టాడనుకో కుమారుడు, అతను ప్రథమ ఫలము. అలాగే మనం వ్యవసాయకుడు పంట వేసినప్పుడు వచ్చిన మొదటి పంట ఇది ప్రథమ ఫలము. అది దేవుని కోసం అన్నమాట. అయితే క్రీస్తు మృతుల్లో నుంచి లేచిన వారిలో మొట్టమొదటి ఆయన. శరీరముగా లేశారు. లాజరు అంతకుముందు లేసాడు. అలాగే తబిత అనే ఒక చిన్న 12 ఏళ్ల పాప లేసింది. అలాగే నాయిని గ్రామపు విధవరాలు కుమారుడు లేసారు. కానీ వాళ్ళు చనిపోయి మరలా ఆ పాపపు శరీరంలోనే లెగిసి, మరలా పాపంలోనే ఆ పాపము శరీరంతో చనిపోయారు. కాబట్టి కానీ క్రీస్తు ఈయన ఈ మన పాపం ఆయన శరీరం మీద వేయబడి, ఆయన శరీరం మీద మన పాపాన్ని శిక్షించటం వలన శరీరం మరణించి ఆయన మహిమ శరీరంతో మూడో రోజున లేసారు. అందుకే ఆయన మొట్టమొదటి వారు. అంటే మృతులలో నుండి లేసిన వారు ఆయన యేసుక్రీస్తు. కాబట్టి ఇక్కడ ఈ పండగల ఆర్డర్ కూడా లేవి కాండంలో చెప్పబడిన పండగలు అదే ఆర్డరు ప్రభువైన యేసుక్రీస్తు ఆయన సిలువ, అలాగే ఆయన మీద పాపం వేయటం, ప్ర లో ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి మనుషుల పాపం వేయటం, అలాగే పునరుద్ధానము, ప్రథమ ఫలము కూడా. ఇది జరిగిన 50 రోజులకి ఈ పెంతుకోస్తు పండగ చేసుకోమని చెప్పి లేవీయుల కాండం 23లో మరి చదివితే గనక అర్థమైద్ది. 50వ రోజు. అందుకనే యేసుక్రీస్తు పునరుద్ధానుడైన 40 రోజులేమో కనబడ్డారు. కనపడి 40వ రోజున ఆరోహణయ్యారు. ఆరోహణైన 10వ రోజు అంటే 40, 10, 50వ రోజుకి ఈ పెంతుకోస్తు పండుగన దేవుని వాగ్దానమైన పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా ఆ నెక్స్ట్ పండుగేంటి? ఇప్పుడు 4 పండుగలు చెప్పాం. పస్కా పండుగ చెప్పాం, పులియని రొట్టె పండుగ చెప్పాం, అలాగే ప్రథమ ఫలము పండుగ చెప్పాం, తర్వాత ఆహ్, పెంతుకోస్తు పండుగ చెప్పాం. తర్వాత పండుగేంటి? బూరల పండగ. బూరల పండగకి సంఘం ఎత్తబడింది. ఆ విషయాన్ని ఎక్కడ చెప్పారు? హ్మ్. ఆ విషయాన్ని ఎక్కడ చెప్పారు? మొదటి కొరింథీ 15:20 ఇదొక్క వచనం చదువుకొని ముందుకెళ్దాం. ఇప్పుడైతే మొదటి కొరింథీయులకు ఒకటో కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయం 20 వచనం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. అది పస్కా పండగ అది ప్రథమ ఫలం గురించి. తర్వాత మనం చూసినట్లయితే గనక బూరల పండుగ. బూరల పండుగ గురించి అపోస్తలుడైన పౌలు గారు చెప్పారు. అలాగే మనం చూసినట్లయితే 1 తెస్సలోనీయులకు రాసిన పత్రిక 4:16. ఎందుకంటే ద నెక్స్ట్ ఈవెంట్ క్రీస్తు వచ్చేసారు. ఆయన సిలువ మీద మరణించేశారు. పస్కా పండుగ అయిపోయింది. అలాగే పులియని రొట్టె పండుగ అయిపోయింది. అలాగే ప్రథమ ఫలమైన పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రథమ ఫలంగా పునరుద్ధానుడయ్యారు. అదైపోయింది. తర్వాత పెంతుకోస్తు పండుగ కూడా అయిపోయింది. అది పరిశుద్ధాత్మ దేవుడు పెంతుకోస్తు దినాన భూమి మీదకి ఎవరైతే కనిపెట్టుతున్నారో ఆ మేడ గది మీద ఎంతమంది కనిపెడతా ఉన్నారు మేడ గది మీద? లాస్ట్ మంత్ మనం చూసుకున్నాం. 120 మంది. 120 మంది కనిపెడుతున్నారు. ఆ 120 మందిలో 11 మంది శిష్యులున్నారు. ఆ! ఆ 120 మందిలో శిష్యులున్నారు. అలాగే 11 మంది శిష్యులున్నారు. అలాగే తల్లి మరియా ఉంది. తర్వాత ఇంకా కొంతమంది స్త్రీలున్నారు. ఇంకా విశ్వాసులున్నారు. ఎవరైతే కనిపెడుతున్నారో ఎప్పుడైనా గాని దేవుని యందు కనిపెట్టిన వారికి తప్పనిసరిగా ఫలము పొందుకుంటారు. ఫలితం వచ్చిద్ది. దేవుని కృప పొందుకుంటారు. అయితే 120 మందే అక్కడ కనిపెడతా ఉన్నారు. ఇక్కడ ఏమనుందంటే మనం ఇప్పుడు 4 పండుగలయిపోయినాయి. పస్కా పండుగ. ఇప్పుడు బూరల పండుగ. బూరల పండుగ ఏంటంటే మనకు సంబంధించింది. ఇది మనకు సంబంధించింది. ఎందుకంటే ఆహ్, మనం ఆహ్, పస్కా పండుగ రోజు మనం అంటే అన్ని జనులకి సంబంధం అన్ని జనులకి అందరు ప్రపంచ లోకానికి సంబంధించిందే. ఇది ఈ బూరల పండుగ మనకి ప్రత్యేకంగా ఇప్పుడున్న రోజుల్లో మనకెందుకు చెప్తున్నానంటే సంబంధించింది. ఇది ఆహ్, ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకం నుండి ప్రభువు దిగువచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులైన మైన నిలిచియుండు మనము వారితో కూడా ఏకంగా ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలముకు మేఘము మీద కొనిపోవుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా
పొందుము అని మొదటి తెస్సలోనిక 4:16 పౌలు గారు చెప్పారు. తర్వాత ఇంకేం చెప్పారు? ఈ ఆహ్, 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 ఈ చివరి ట్రంపెట్, ద లాస్ట్ ట్రంపెట్, కొరింథీయులకు రాసిన పత్రిక 15 కూడా మనకి ఈ ఆహ్, ఆ క కనురెప్ప మాటులో ఆ బోర, కడబోర ధ్వని, అంటే చివరి లాస్ట్ ట్రంపెట్ మ్రోగగానే మనం మొదట ప్రభువునందు నిద్రించిన వారు లెగుస్తారు. తర్వాత మనం నిరీక్షణతో ప్రభుయందు విశ్వాసంతో ఉన్నవారు మధ్యాకాశంలో ప్రభువుని మనం కలుసుకుంటాం. ఇయన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే ఈవెంట్ ఏంటంటే సంఘం ఎత్తబడటం. అంటే బూరల పండగ. ఈ బూరల పండక్కి ట్రంపెట్ కాల్, ప్రధాన దూత కడబోర ధ్వని, బూర ధ్వనితో వచ్చినప్పుడు సంఘం ఎత్తబడింది. దానికి మనం సిద్ధపడి ఉండాలి. మనం సిద్ధపడాలి. అలాగే మీ సంఘస్థులు మీరు సిద్ధపరచాలి. ఇంకా రక్షణ లేని వారికి రక్షణలోనే తీసుకొచ్చి సంఘంలో చేర్చబడి వారిని కూడా సిద్ధపరచబడాలి. కాబట్టి మనం దాని తర్వాత బూరల పండగ తర్వాత ఇంకో 2 పండుగలున్నాయి. అదేంటంటే ప్రాయశ్చిత్త పండగ. అంటే అటాన్మెంట్, అది ప్రాయశ్చిత్త పండుగ. అది ప్రాముఖ్యంగా యూదులకి సంబంధించింది. ఎందుకంటే శ్రమ దినాలు, మహాశ్రమ దినాలు, ఆ దినాల్లో వారిని దేవుడు రక్షించుకొని ఆ యూదులందరూ దేవుని యందు, ప్రభువైన యేసుక్రీస్తు యందు వారు ఆహ్, ప్రభువు యందు మారు మనసు పొందుకొని ప్రభు ఆయన ప్రేమ, ఆయన కృప ద్వారా వాళ్ళు రక్షించబడి పరలోకానికి తీసుకెళ్ళిపోతారు. అదొక పండుగ ఉంది. తర్వాత చివరి పండగ ఆహ్, బూరల గుడారాల పండుగ. టబర్నకల్స్, గుడారాల పండుగ. ఆ గుడారాల పండుగ దేవునితో నిత్యత్వం మనం ఎల్లవేళం దేవుని యందు ఆయనతో మనం ఉంటాము. ఆయన మన యందు ఉంటారు. కొత్త ఆకాశము, కొత్త భూమి, అంతా కొత్తదే ఇంకా. అంటే కొత్త యెరూషలేము, అంత దేవుని యందు విశ్వాసము ఉంచిన వారు ప్రతి ఒక్కరు ప్రభువుతో ఉంటారు. అది గుడారాల పండగ. ఇలా మెయిన్‌గా 7 పండుగలున్నాయి. ఇంకో 2 పండుగలు యాడ్ చేశారు గానీ, మనం ఈ రోజుకి ఓన్లీ జస్ట్ ఈ 7 పండుగల గురించే మనం ఆహ్, ఈ ఆర్డర్‌లో జరుగుతా ఉన్నాయి. ఈవెంట్స్ అనేది ఆర్డర్‌లో జరుగుతుంది. పస్కా పండుగ, పులియని రొట్టె పండుగ, అలాగే ప్రథమ ఫలము, పెంతెకోస్తు పండుగ, బూరల పండుగ, ప్రాయశ్చిత్త దినము, అలాగే గుడారాల పండుగ. ఇయన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు మనం చదువుకునే వాక్యం ఆహ్, ఆహ్, ఈ పెంతెకోస్తు దినాన అని స్టార్ట్ అయింది. అపోస్తుల కార్యము 2 వచనం నుంచి. మనం వేరే వాళ్ళని చదవటానికి అవకాశం ఇవ్వచ్చు గానీ, మనకి సమయం తక్కువ ఉంది గాబట్టి మాక్సిమం మనం ఎంత ముందుకెళ్ళగలమో అంత ముందుకెళ్దాం. నేనే చదువుతాను. 1 వచనం. అపోస్తుల కార్యం 2 వచనం. పెంతెకోస్తున పండగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడియుండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉండి ఉన్న ఇల్లంతయు నిండెను. మనం ఇక్కడ చూసినట్లయితే గనక పెంతెకోస్తు దినం అన్నమాట. అందరూ పండగ చేసుకుంటున్నారు. చాలా దేశాల నుంచి వచ్చి పండగ చేసుకుంటూ ఉన్నారు పెంతెకోస్తు పండగ. కానీ ఈ మేడ గదిలో ఒక 120 మంది కనిపెట్టుకొని ఉన్నారు. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన వాగ్దానం కోసం కనిపెట్టుకొని ప్రార్థన చేస్తా ఉన్నారు. కనిపెట్టుకొని అక్కడ వేచి ఉన్నారు. ఆ ఎవరైతే కనిపెట్టుకున్నారో వాళ్ళ మీదకి ఆ దినమున ఒక చోట కూర్చున్నారంట. వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని. గాలి వంటి ధ్వని. ఈ ధ్వని ఎలా ఉంటదంటే, అది మనకి నేను రిఫరెన్స్‌లకి ఎళ్ళను. ఎందుకంటే మనకు సమయం లేదు. కానీ మీరు నోట్ చేసుకోండి. యోహాను సువార్త 3 కూడా ఆత్మ సంబంధి ఒక గాలితో పోల్చారక్కడ. గాలి ఎక్కడి నుంచి వీచిద్దో, ఎక్కడికెళ్ళిద్దో, ఎలా అయితే తెలీదో, ఆత్మ సంబంధి కూడా అలాగే ఉంటాడని. కాబట్టి ఇక్కడ గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా, అంటే ఇది ఒక ఆత్మ, దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ ఇలా బలమైన వేగంగా వీచు చాలా శబ్దం చేసుకుంటూ మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై
ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. కాబట్టి మొట్టమొదటిసారి దేవుని యొక్క వాగ్దానమైన పరిశుద్ధాత్మ దేవుడు మనుషుల మీదకి దిగి రావటం మొట్టమొదటిసారి అన్నమాట. అది పెంతెకోస్తు దినాన ప్రభువైన యేసుక్రీస్తు వెళ్ళిపోతూ ఆరోహణ అవుతూ చెప్పిన మాట, వేచి ఉండండి వస్తారు మా తండ్రి వాగ్దానం అది. కాబట్టి ఇప్పుడు కూడా ఇది ఎలా మనకి మనం చేస్తున్న పరిచర్యకి దీన్ని ఎలా మనం అర్థం చేసుకోవచ్చు అన్నట్లయితే గనక, ఇప్పుడు కూడా ఒక అవిశ్వాసి లేకపోతే ఒక అన్యజనుడు సువార్తను విని, సువార్తలో 2 ఉన్నాయి. ఏమున్నాయి? దేవుని శక్తి ఉంది, దేవుని నీతి ఉంది. సువార్తలో 2 ఉన్నాయి. అది ఒక సువార్తని మనం తీసుకొని ఒక అన్యజనుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దాంట్లో దేవుని శక్తిని, దేవుని యొక్క నీతిని 2 కలిపి మనం అతనికి ఇస్తున్నప్పుడు అతను గనక విశ్వసించాడు అనుకోండి, విశ్వసించినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఏమని చెప్పారు? మత్తయి సువార్త 28:18-20లో ఏమన్నారు? నేను మీతో ఉన్నాను, సర్వలోకానికి వెళ్ళి మీరు శిష్యులుగా తయారు చేయండి, నమ్మిన వాడికి బాప్తిజం ఇవ్వండి, నేను మీతో ఉన్నాను. మనం ఎప్పుడైతే సువార్తను తీసుకొని వెళ్తున్నాం అన్యజనుల దగ్గరికి, క్రీస్తు మనతోనే ఉన్నారు. ఎప్పుడైతే మన సువార్తని ప్రకటిస్తున్నామో, సిలువను గూర్చి, సిలువ మరణం గురించి, యేసు రక్తం గురించి, మరణం గురించి, పునరుద్ధానం గురించి ఎప్పుడైతే మనం 1 కొరింథీ 15 మొదటి 4 వచనంలో చెప్పినట్లుగా సువార్తను ప్రకటిస్తున్నామో, ఆ వ్యక్తి గనక విని నమ్మాడనుకోండి, మనతో ఉన్న యేసుక్రీస్తు ఆల్రెడీ చెప్పారు ఏమనంటే, నేనున్నాను, చివరి వరకు మీతో నేనున్నాను. ఆయన వెంటనే దేవుని వాగ్దానమైన పరిశుద్ధాత్మని వాళ్ళకిచ్చేస్తున్నారు. కానీ అది మన కంటికి కనపట్ల. ఇది మొట్టమొదటిసారి ఇక్కడ అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో మొట్టమొదటిసారి పరిశుద్ధాత్మ దేవుడు పరలోకం నుంచి కిందకి రావటం వలన అది మనకు తెలియాలి కదా, మనుషులకి తెలియాలి. మనిషి ఏమో చూడందే నమ్మడయ్యే, ఇట్లా తాకందే నమ్మడు, కంటితో చూడందే నమ్మడు. ఇది మొట్టమొదటిసారి ఇది జరిగేటప్పుడు దేవుడు ఇది ప్రత్యక్షపరిచాడు. పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చాడు, దేవుని యొక్క వాగ్దానం భూమి మీదకి వచ్చింది, ఇది అందరికీ ప్రకటించండి ప్రపంచమంతటా అని మనుషులకి తెలియపరచడం కోసం ఇలా శబ్దం చేసుకుంటూ, ధ్వని చేసుకుంటూ, కంటికి అగ్నిజ్వాలలుగా కంటికి కనపడుతూ రావటం జరిగింది. అందుకే అనుకోవచ్చు, అరే ఆ రోజుల్లో జరిగినాయి కానీ ఈ రోజుల్లో ఉందా? ఎస్, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి, కానీ ఇప్పుడు కంటికి కనపడాల్సిన అవసరం లేదు. క్రైస్తత్వం అంటేనే నమ్ముట నీ వలనైతే గనక దేవుని మహిమను నువ్వు చూడగలవు. నమ్ముట నీ వలనైతే గనక సమస్తము సాధ్యమే. క్రైస్తత్వం అంటేనే నమ్మికే లేకపోతే అది క్రైస్తత్వం కానే కాదు. కాబట్టి ఒకసారి దేవుడు మన కంటికి చూపించాడు, అగ్నిజ్వాలల కంటికి చూశారు మనుషులు, వాళ్ళు సాక్ష్యం చెప్తా ఉన్నారు. ఈ రోజు అపోస్తల కార్యంలో రాయబడింది, మనం చదువుతా ఉన్నాం. మన పితరులు, పేతురు గారు, అలాగే శిష్యులు, అలాగే 120 మంది వారంతా చూశారు, వాళ్ళు రాశారు, అది చదువుకుంటున్నాం. మరలా ఈరోజు కూడా అంతే వేగంగా, అంతే ధ్వనితో, అదే అగ్నిజ్వాల నాలుకలు విభజించుతూ చూపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు లాజరు చనిపోయినప్పుడు యోహాను సువార్త 11వ అధ్యాయం 40-43 వరకు చదవండి ఎవరన్నా. యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనం, 41వ వచనం, 42, 43 చదవండి. 40, 41, 42, 43 అక్కడ ప్రభు ఒక మాట అన్నారు, వీరికి అర్థం కావాలని, నా చుట్టూ ఉన్న మనుషులకి తెలియాలని చెప్పి నేను అడుగుచున్నాను. నా ప్రార్థన నువ్వు ఎప్పుడూ వింటావు, అది నాకు తెలుసు. కానీ ఇక్కడ మనుషులు ఉన్నారు, వాళ్ళు చూడందే నమ్మరు, వినందే నమ్మరు, వాటికి నమ్మరు, వారికి అర్థం కావాలని. ఒకసారి చదవండి. క్విక్గా తీయండి, మనకు సమయం లేదు కదా. యోహాను సువార్త 11వ అధ్యాయం
42 నుంచి చదవండి సిస్టర్. 40, 41, 42, 43 4 వచ్చి 40 నుంచి. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి విన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేనెరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచియున్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తినను. ఆయన ఇలాగు చెప్పి, లాజరు బయటికి రమ్మని. ఓకే సిస్టర్, లాజరు బయటికి రమ్మని అది మనకు తెలిసింది. కానీ మరొకసారి చదవండి. వీరు నా చుట్టూ ఉన్న వారి నిమిత్తం నేను అడుగుతున్నాను, నువ్వు ఎప్పుడు నా ప్రార్థన వింటావు. సేమ్ థింగ్ ఈరోజు కూడా సహోదరి సహోదరుడా, సేవ మన కంటికి పడాల్సిన అవసరం లేదు, మన చెవికి వినపడాల్సిన అవసరం లేదు. దేవుని వాక్యం బైబిల్లో రాసి ఉందంటే ప్రతి ఒక్క మాట నమ్మదగినది, అది జరిగిద్ది 100%. ఆకాశము భూమి గతించిన, పర్వతాలు మెట్టలు గతించినా గాని యేసుక్రీస్తు చెప్పారు, నా మాట ఒక్క పొల్లు కూడా పోదు, ఒక్క మాట కూడా తప్పిపోదని. అది అప్పట్లో మనుషులు చూడందే వాళ్ళకి అర్థం కాదు కదా. దేవుని వాగ్దానం ఇంకా అలాగే రూమ్లో కూర్చొని వెయిట్ చేస్తూ ఉండొచ్చు. వాళ్ళు వాగ్దానం, యేసుక్రీస్తు వాగ్దానం ఇస్తానని చెప్పారు. ఏది వాగ్దానం? వారు నమ్మటం కోసం, వారికి తెలియటం కోసం అప్పట్లో అదే మొదటిసారి అలా జరిగింది. కానీ తర్వాత ఇంకా జరగాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు స్వార్థ చెప్తున్నప్పుడు అంటే మీరు అర్థం చేసుకోండి. లాస్ట్ కూడా ఈ విషయం మీద, ఇది భాషల్లో మాట్లాడితేనే పరిశుద్ధాత్మ ఉంది ఆ వ్యక్తికి, భాషలు మాట్లాడట్లేదు కాబట్టి పరిశుద్ధాత్మ లేదు అనే ఆలోచన తప్పు. భాషలు మాట్లాడినా మాట్లాడకపోయినా దేవుని యొక్క యేసుని విశ్వసించి, సిలువని, రక్తాన్ని, యేసు రక్తాన్ని, మరణ పునర్ధనాల్ని విశ్వసించి, యేసు నా ప్రభువు, యేసుక్రీస్తు, యేసు కోసం నా జీవితాన్ని చెప్పిన ప్రతి ఒక్కరిలోనూ పరిశుద్ధాత్మ ముద్రించి. దేవుని వాగ్దానం ఏంటంటే, క్రీస్తుని విశ్వసించి, సిలువని, మరణ పునరుద్ధానాన్ని విశ్వసించి, నమ్మి ప్రభువుకు సమర్పించుకున్న ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్మ ఉంది. ఆ విషయాన్ని ఎఫ్ఎస్సి 1:13 చదవండి క్విక్ గా, మనం కొంత దూరం వెళ్దాం ఈరోజు. ఒకరేమో అపోస్తుల కార్యం 19వ అధ్యాయం మొదటి 4 వచనాలు తీయండి. ఒకరేమో ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 1:13 క్విక్ గా తీయండి. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. ఎఫెసీయులకు 1:13 సత్యవాక్యను విన్న, రక్షణ సువార్తను విని గ్రహించి మీరు దేవుని చేత వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మని పొంది ఉన్నారు. కాబట్టి మీరు సువార్త చెప్తున్నప్పుడు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, సువార్త చెప్పుతున్నప్పుడు మీరు దేవుని యొక్క సువార్తలో, మనకి సమయం లేదు కాబట్టి నేను రెఫరెన్స్ చెప్తాను కానీ తీయొద్దు. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16-17 వచనంలో ఉంది. సువార్తలో దేవుని శక్తి ఉంది. అదే అంటారు పౌలు గారు, సువార్త ప్రకటించడానికి నేను సిగ్గుపడువాడును కాదు, సువార్త విషయంలో నేను సిగ్గుపడువాడును కాదు. సువార్త నమ్మిన ప్రతివానికి రక్షణ పొందటానికి అది దేవుని శక్తి ఉన్నది, అందులో దేవుని నీతి ఉంది. కాబట్టి నువ్వు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు గ్రామాల్లో అంటే నువ్వేం చేస్తున్నావంటే దేవుని శక్తిని, దేవుని నీతిని నీ నోటి మాట ద్వారా, సువార్త అనే నోటి మాట ద్వారా తీసుకుని వెళ్తున్నావు. దేవుని శక్తిని, దేవుని నీతిని నువ్వు క్యారీ చేసుకొని వెళ్తున్నావు వాళ్ళ దగ్గరికి. క్యారీ చేసి వెళ్తున్నప్పుడు వారు వినే వ్యక్తి గనక గ్రహించి, నమ్మి, విశ్వసిస్తే దేవుని వాగ్దానమైన పరిశుద్ధాత్మ వెంటనే దేవుడు వాళ్ళకి అనుగ్రహిస్తాడు. అది ఇప్పుడు మనం చదివే ఎఫ్ఎస్సి 1:13. అలాగే మీరు అపోస్తుల కార్యం 19 చదవండి. 19లో మొదటి 4 వచనాలు చదవండి. అపోస్తుల కార్యములో జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి
ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తీసం పొందితురని అడుగగా, వారు యోహాను అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిస్మం ఇచ్చినని చెప్పాను. తర్వాత కంటిన్యూ చేయండి పాస్టర్. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిసం పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలు పెట్టిరి. వారందరూ ఇంచుమించు 12 మంది పురుషులు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. చూశారు కదా, మొదటి 7 వచనాలు చదివారు. అపోస్తుల కార్యం 19వ అధ్యాయం 7 వచనాలు. యోహాను, బాప్తిజం ఇచ్చే యోహాను మారు మనసు నిమిత్తమే ఇచ్చాడు. మనసును మార్చుకొని, యూదులకి ధర్మశాస్త్రం ఇవ్వబడింది, అన్యజనులైన మనకి అసలు ఏ ధర్మశాస్త్రం కానీ ఏమీ లేదు. అసలు దేవుడే మనల్ని లేని పరిస్థితుల్లో తిరుగు కొట్టిమిట్టాడుతూ ఉన్న ప్రజలు అన్యజనులు. యూదులైతే అబ్రహాము గారు మరి ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా వాళ్ళు ఒక జాతిని దేవుడు వాళ్ళకు ఒక ధర్మశాస్త్రం, ఒక నియమాలు, చట్టం అవన్నీ ఇచ్చారు. అవన్నీ తప్పిపోయారు, యూదులందరూ తప్పిపోయారు. అయితే తప్పిపోయి ఉన్నప్పుడు యోహాన్ని యేసుక్రీస్తు కన్నా 6 నెలల ముందు భూమి మీదకు పంపించి బాప్తిసం ఇచ్చే యోహాన్ని ప్రభువుకి మార్గం సరళం చేయటానికి నేను వచ్చాను, మారు మనసు నిమిత్తమై నేను ప్రజల మనసుని మార్చి ప్రభు తట్టు తిప్పటానికి నేను వచ్చాను. ఎవరైతే మీరు సర్ప సంతానమా, మీరు వచ్చి మీరు మీరు మీ పనుల్ని అన్నిటినీ ఏదైతే దేవునికి విరోధంగా వ్యతిరేకంగా చేస్తున్న అన్నిటిని వదిలేసి ప్రభు తట్టు తిరగటానికి మీరు వస్తే అది మారు మనసు నిమిత్తమై, అంటే మనసును మార్చుకొని దేవునికి వ్యతిరేకంగా యూదులమైనప్పటికీ, అబ్రహాం మా పితరుడైనప్పటికీ, మాకు మోషే నాయకుడిగా ఉండి ధర్మశాస్త్రం ఇచ్చినప్పటికీ దేవునికి వ్యతిరేకంగా చేసి ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనం మనసు మార్చుకుంటున్నాం, దేవుని యొక్క మాటను వినటానికి మేము సిద్ధపడుతున్నాం. ఒక మారు మనసుకి సంబంధించిన వరకు మాత్రమే వీళ్ళకి తెలుసు. ఎవరికి? ఈ 7గురికి అంత మాత్రమే తెలుసు. వాళ్ళకి క్రీస్తు సిలువ గురించి కానీ, వాళ్ళకి క్రీస్తు యేసు దేవుని కుమారుడని, ఆయన విశ్వసిస్తే వీళ్ళకి దేవుని వాగ్దానమైన పరిశుద్ధాత్మ వచ్చిద్దని కానీ ఆ విషయాలు ఏమీ తెలియదు. ఎందుకంటే అపోల్లో అనే వ్యక్తి ఆయన ధర్మశాస్త్రం మీద పండితుడు, ప్రావీణ్యం చెందినవాడు, ధర్మశాస్త్రం బాగా తెలిసిన వ్యక్తి. అతనికి ఎంతవరకు తెలుసు అంటే ఓన్లీ బాప్తిజం ఇచ్చి యోహాను మారు మనసు నిమిత్తమే బాప్తిజం వరకే తెలుసు. క్రీస్తు సిలువ, మరణ, పునరుద్ధరణాలు, మరలా 500 మందికి యేసుక్రీస్తు కనబడటం, ఆరోహణ, మళ్ళీ వాగ్దానం, ఇవన్నీ తెలియదు. అయితే అపోల్లోకి అక్విలా, ప్రిసిల్లా, పౌలు గారి శిష్యులైన అక్విలా, ప్రిసిల్లా వెళ్ళి అపోల్లోకి ఎన్ని చక్కగా చెప్పారు వాళ్ళు. ఇది క్రమము. ఈ క్రమంలో క్రీస్తుని విశ్వసిస్తే ఆయన్ని మీరు దేవుని వాగ్దానం పొందుకుంటారు. తర్వాత వీళ్ళు అదే చెప్తున్నారు. వీళ్ళు ఈ 7గురికి అదే తెలుసు. అప్పుడు పౌలు గారు చెప్పారు మరణ పునరుద్ధానాల గురించి. యేసు ఎవరు, క్రీస్తు ఎవరు, ఆయన్ని సిలువ వేశారు మన పాపాల నిమిత్తమై. మనం ఏదైతే మనం ఇప్పుడు సువార్త చెప్తున్నామో, మనం ఎగ్జాక్ట్ గా మనం చెప్పిన సువార్తే పౌలు గారు చెప్పారని 100% నేను చెప్పగలను. ఎందుకంటే మనం డిజైన్ చేసిన సువార్త కాడే కానీ, మనం ప్రార్థన రక్షణ పొందడానికి ప్రార్థనే కానీ, మనం మనం వాడే వచనాలే కానీ అన్ని పౌలు గారు సువార్తలో నుంచి తీసినయే. పౌలు గారు సువార్త ఎందుకు తీసామంటే అది అన్ని జనులకి ఆయన అపోస్తుడు, అన్ని జనులకి ఆయన దేవుడు యొక్క జ్ఞానం ఆయనకి ఇవ్వబడింది, అనేకమైన మర్మాలు ఆయనకి ఇవ్వబడ్డాయి. ఆయన ఈ పేతురు గారు యూదులకి అపోస్తుడు, పౌలు గారు అన్ని జనులకు అపోస్తుడు. అందుకనే మనం పేతురు గారు రాసిన పత్రికల్లోనో, లేకపోతే యోహాన్ గారు రాసిన సువార్తల్లోనో, పత్రికల్లోనో, యాకోబు గారు రాసిన పత్రికల్లో నుంచి మనం సువార్తను తీసుకుంటాం కంటే
పౌలు గారు రాసిన పత్రికల్లో సువార్త తీసుకుంటే మనకి కరెక్ట్ గా సెట్ అయిపోద్ది. ఎందుకంటే ఆయన అన్ని జనులకి ఆయన కరెక్ట్ గా ఆర్డర్ లో కూడా రాశాడు. ఆయన పౌలు గారు అందుకనే మన సువార్త కార్డు అన్ని విషయాల్లో పౌలు గారి సువార్తల్లో నుంచే మనం ముందుకెళ్తా ఉన్నాం. అట్లా అని చెప్పి వాళ్ళు రాసిన తప్పు అంటే వాళ్ళు రాసిన తప్పు కాదు. పేతురు గారు వాళ్ళు రాసిన తప్పు కాదు. వాళ్ళు యూదుల్ని మనసులో పెట్టుకొని రాశారు. పేతురు గారు కానీ, యోహాను గారు సువార్తల్లో కానీ, పేతురు గారు అపోస్తుల కార్యంలో కానీ, లేకపోతే లూకా కానీ పేతురు గారు వెనకుండి చెప్పి రాపించినవి అన్ని కదా, ఇవన్నీ మైండ్లో పెట్టుకొని రాశారు. కానీ పౌలు గారు అన్ని జనుల అయింది. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నామంటే పౌలు గారు వచ్చి ఆయన క్రీస్తు శిలువ మరణ పునరుద్ధానాల గురించి చెప్పంగానే వాళ్ళ మీద చేతులు ఉంచంగానే టప పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీద వాళ్ళు అన్ని భాషల్లో మాట్లాడటం జరిగింది. అది కూడా ఎందుకు జరిగిందంటే అది కూడా మనకి తెలియాలని చెప్పే. అంతేగాని ఈ రోజు కూడా ఒక అన్యజనుడు సువార్త నువ్వు చెప్పినప్పుడు విని వెంటనే నమ్మి విశ్వసించి అతను గనక ఆ ప్రార్థన ఎలా చేయాలో తెలియదు కదా వాళ్ళకి. మనం చెప్పే ప్రార్థన వాళ్ళు హృదయపూర్వకంగా చేస్తే పౌలు గారికి ఇప్పుడు ఎలా అయితే టప ఆయన చేతులు వస్తే పరిశుద్ధాత్మ దేవుడు పడి వాళ్ళు అన్యజనుల అన్ని భాషల్లో మాట్లాడారో అలాగే వారి మీద కూడా పరిశుద్ధాత్మ వాలుతుంది. వారు కూడా పరిశుద్ధాత్మతో ముద్రించబడుతున్నారు. మరి అన్ని భాషల్లో మాట్లాడలే, అది మనకు తెలియటం కోసం. ఒకసారి అన్ని భాషల్లో మాట్లాడినంత మాత్రాన వాళ్ళకే పరిశుద్ధాత్మ ఉంది, అన్ని భాషల్లో మాట్లాడిన వాళ్ళకి పరిశుద్ధాత్మ లేదు అనేది తప్పు. అన్ని భాషలు అనేది పౌలు గారు ఏం చెప్పారంటే ఆశ కలిగి ఉండాలి. మనం స్పిరిచువల్ గిఫ్ట్స్, ఆత్మీయ వరాలు పొందుకోవాలంటే వాటిని పొందుకోవాలని ఆశ కలిగి ఉన్న వారికి ఆశను బట్టి మనకి వస్తాయి. ఒకసారి 1 కొరింథీ 12వ అధ్యాయం చివరి వచనం చదవండి ఒకసారి. 12 అధ్యాయంలో అన్ని ఆత్మీయ వరాల గురించే రాయబడింది. అందులో చివరి వచనం చెప్తారు ఒక వచనం, కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి, ఇదియుగాక సర్వోత్తమైన మార్గమును మీకు చూపుచున్నాను. చాలు సిస్టర్, చాలు. చూసారా, కృపావరముల్లో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో, మళ్ళీ ఒకసారి చదవండి, ఆసక్తితో. కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి, ఇదియుగాక చాలు సిస్టర్, శ్రేష్టమైన మార్గాన్ని చూపుతున్నానని చెప్పారు. రైట్. అయితే పౌలు గారు ఏం చెప్తున్నారంటే ఆ అపేక్ష, ఆసక్తి ఉండాలి మనకి. ఆత్మీయ వరాల మీద ఆసక్తి ఉంటే నువ్వు కూడా మాట్లాడగలవు అన్ని భాషల్లో. ఆసక్తి ఉంటే నువ్వు కూడా ప్రవచించగలవు. ఆసక్తి ఉంటే నువ్వు కూడా గొప్ప గొప్ప కార్యాలు చేయగలవు. వండర్స్, మిరాకిల్స్, వివేచనావరం, అలాగే ప్రాఫెసీ, ఆత్మీయ వర 9 ఉన్నాయి కదా. స్పిరిట్ ఆఫ్ విజ్డమ్, స్పిరిట్ ఆఫ్ నాలెడ్జ్, ఫెయిత్, స్పీకింగ్ ఇన్ టంగ్స్, అన్ని భాషల్లో మాట్లాడటం, వాటిని మళ్ళీ అన్ని భాషల్ని అనువదించటం, ఇవన్నీ వరాలు ఆసక్తి ఉంటే గనక మీరు తప్పనిసరిగా మీరు కూడా పొందుకోగలరు. కాబట్టి విశ్వాసి చూపించే ఆసక్తిని బట్టి ఉంటది. ఇప్పుడు మా ఇంట్లో నేను మాట్లాడతాను అన్ని భాషలు. నా కూతురు 20 సంవత్సరాలు, గత 1 year నుంచి తను మాట్లాడుతుంది. నా కుమారుడు 14 సంవత్సరాలు వయసు, అతను 2 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాడు. వయసుతో సంబంధం లేదు, కానీ వాళ్ళకి ఆసక్తితో పొందుకున్నారు. కానీ నా భార్య ఎవరన్నా అన్ని భాషల్లో మాట్లాడుతుంటే వాళ్ళని డౌట్ గా చూస్తుంది. ఇది డౌట్ కేసు అని అంటది. ఆమెకి మాట్లాడదు, ఎందుకంటే ఆమె ఆసక్తి కలిగి ఉండాలి. అంతేగాని మనల్ని అన్ని భాషలు మాట్లాడడం తిట్టుతూ వీళ్ళు 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 తేడా అనే ఆ టైప్ లో మనం మాట్లాడితే ఎప్పటికీ ఆ వరం అనేది నీకు ఆ మనిషికి రాదు. కాబట్టి మనం ఆసక్తితో, అయితే శ్రేష్టమైన మార్గం అని చెబుతూ ఆయన ఏం చెప్తున్నారు, 1 కొరింథీ 13వ అధ్యాయం మీకు మొత్తం తెలుసు, 13 వచనాలు అంటే ఏంటి శ్రేష్టమైంది? ప్రేమ కదా. ప్రేమ గురించి చెప్తా ఉన్నారు కదా, 13వ అధ్యాయం మొత్తం ప్రేమ గురించి 13 వచనాలు. కాబట్టి మనం ఏంటంటే ఏది చేసినా విశ్వాసము, నిరీక్షణ,
నిరీక్షణ అండ్ ప్రేమ కలిగి చేయాలి. అయితే ప్రేమ శ్రేష్టమైనది, ఉన్నతమైనది, దాని స్థిరస్థాయిగా ఉండేది. కాబట్టి మనం చేసే ప్రతి పని ప్రేమగా చేయాలి. మనం ఎక్కడున్నామంటే మొదటి 4 వచనాల్లో ఉన్నాం. రైట్. ఇంకా ఎక్కువ దూరం ఏమి వెళ్ళలేదు. టైం ఎంత అయింది? రైట్. కాబట్టి ఇప్పుడు ఇది ఈ పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తల కార్యం 2వ అధ్యాయంలోకి వచ్చాను. మళ్ళీ అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాజించుటూ వారికి కనపడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారే ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించి కొలది అన్య భాషల్లో మాట్లాడారు. కాబట్టి అన్య భాషలు అనేది ప్రతి ఒక్కరిలో ఉన్నాయి. విశ్వసించిన ప్రతి ఒక్కరిలో ఉన్నాయి. రక్షించబడిన ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. అన్ని భాషలు మాట్లాడగలరు. కానీ వాళ్ళకి ఆసక్తి ఉంటే అవి బయటకు వస్తాయి. ఆసక్తి లేకపోతే అది వాళ్ళకి ఆ గిఫ్ట్ చూడలేరు, దాన్ని అనుభవించలేరు. కాబట్టి ఆసక్తితో మనం దాన్ని చూసుకుందాం. అంతేకాకుండా మొదటి యోహానులో 4:4 ఏమని చెప్పారు? లోకంలో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవారు గొప్పవారు. చిన్నపిల్లలారా భయపడద్దు, చిన్నపిల్లలారా భయపడద్దు. లోకంలో ఉన్నవాడు ఎవరో? లోకంలో ఉన్నది సాతానుగాడు. వాడికంటే గొప్పవారు ఎవరో? పరిశుద్ధాత్మ దేవుడు. మనలో ఉన్నాం కాబట్టి మీరు భయపడద్దు చిన్నపిల్లారా అని ఆత్మీయంగా రక్షణ పొంది, చిన్నపిల్ల రక్షణ పొందిన తర్వాత ఏజ్తో సంబంధం లేదు. వాళ్ళు రక్షణలో పొందిన తర్వాత ఆత్మీయంగా ఎదుగుదలలో వాడు పసిపిల్లల, చిన్నపిల్లల, యవనస్తుల, పెద్దవారా అన్నది ఆత్మీయ అనుభవాన్ని బట్టి, ఆత్మీయ ఎదుగుదలను బట్టి, ఆత్మీయ మెచ్యూరిటీని బట్టి చెప్తారు. అయితే ఇక్కడ చిన్నపిల్లలు ఎవరికని చెప్తున్నారంటే, చిన్నపిల్లలంటే రక్షణ పొంది ఇంకా ఆత్మలో ఎదగన వాళ్ళకి ఏం చెప్తున్నారు? చిన్నపిల్లలారా, మీలో ఉన్నవారు లోకంలో ఉన్న సాతానుగాడి కంటే గొప్పవారు కాబట్టి భయపడొద్దు అని చెప్తున్నారు. ఓకే, రైట్. కాబట్టి అందరిలో పరిశుద్ధాత్మ, రక్షించబడిన ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్మ ఉంది. అయితే ఆసక్తి ఉన్నవారు భాషల్లో మాట్లాడుతున్నారు. రైట్. అందుకనే ఆ రోజుల్లో దేవుడు చూపించేశాడు. కంటికి చూపించాడు, చెవికి విన్నారు, హృదయానికి గోచరింపబడింది. ఈ రోజుల్లో అవి ఏమి ఉండవు. ఏముండవు? కంటికి మళ్ళీ చూపించి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు దేవునికి. చెవికి వినేలాగా చేసి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఈ వాక్యాన్ని నమ్మి విశ్వసిస్తే సమస్తము సాధ్యమే. వాక్యాన్ని నమ్మి విశ్వసిస్తే దేవుని మహిమను మనం అప్పుడు చూడగలం. కాబట్టి విశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్. క్రైస్తవ జీవితంలో విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసమే లేకపోతే క్రైస్తత్వమే లేదు. కాబట్టి విశ్వసించండి, నమ్మండి, గొప్ప కార్యాలు చేయగలరు. తర్వాత 5వ వచనం, అపోస్తల కార్యం 5వ అధ్యాయం 2వ అధ్యాయం 5వ వచనం. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఆ శబ్దము, వీళ్ళెవరంటే పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు. వీళ్ళందరూ ఏంటంటే ఇంకా ఇవాళ రిలీజియస్ పీపుల్. వాళ్ళకి దేవుని మాటని నమ్మలేదు, క్రీస్తుని నమ్మలేదు, సిలువ వేసారు. మనం ఎవరితో డీల్ చేస్తున్నాం? యూదులు. ఇక్కడ యూదులతో. ఆ పెంతెకొస్తు దినాన యూదులు గురించి ఇక్కడ రాయబడింది 5వ వచనంలో. భక్తి గల యూదులంట యెరూషలేములో కాపురం ఉన్నారంట. వాళ్ళు వచ్చి ఈ శబ్దాన్ని కలగగా జనులు గుంపుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన భాషతో వారు మాట్లాడుట విని కలవరపడ్రి. ఇది కూడా ఎందుకు ఇచ్చాడు దేవుడు? భాషలు 2 రకాలు, ఇంకా ఎక్కువ రకాలు కూడా ఉన్నాయి. ప్రాముఖ్యంగా 2 రకాలు. ఏంటి? ఒకటేమో దేవదూతల భాష, అది మనకి అర్థం కాదు. అది దాన్ని ఇంటర్ప్రిటేషన్, అదొక గిఫ్ట్ అన్నమాట, ఆత్మీయ వరం. ఇంటర్ప్రిటేట్ చేసేవాళ్ళు, ఆ గిఫ్ట్ ఉన్న వాళ్ళు దాన్ని ఏంజలిక్ లాంగ్వేజ్ అని కూడా దాన్ని ఇంటర్ప్రిట్ చేస్తారు, అన్ని దేవదూతల భాషను కూడా. ఇంకో ఏంటంటే భారతీయుడు చైనా భాషలో మాట్లాడటం, భారతీయుడు ఇంకో దేశం భాషలో మాట్లాడడం, అరబ్ భాషలో అరబిక్ లో మాట్లాడటం, భారతీయుడు యూదుల భాష హెబ్రీ భాషలో మాట్లాడటం అన్నమాట. అంటే భారతీయుడికి చైనా భాష రావడానికి అవకాశం లేదు నేర్చుకుంటే తప్పితే, అరబిక్ రావడానికి అవకాశం లేదు నేర్చుకుంటే తప్పితే, హెబ్రీ భాషలో మాట్లాడడానికి అవకాశం లేదు నేర్చుకుంటే. కానీ వీళ్ళు ఎవరంటే వీళ్ళు అసలు నేర్చుకున్న వాళ్ళు కాదు. కానీ అక్కడ అరబ్బులు వచ్చారు, వేరే దేశం వాళ్ళు వచ్చారు, యూదులు వచ్చారు, అందరూ వచ్చారు. వీళ్ళేంటి మన భాషలో మాట్లాడుతున్నారు, వీళ్ళంటే దేవుని గురించి మనకు చెప్తున్నారు, దేవుని కార్యాలేంటి మనకి వివరిస్తున్నారు మన భాషలో మనకు అర్థమయ్యేలాగా అని చెప్పి దేవుడు కావాలని చెప్పి వాళ్ళు విశ్వాసం ఏది చేసినా గానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే మనిషికి వినుట ద్వారా విశ్వాసం వచ్చింది,
విశ్వసించటం ద్వారా దేవుని ప్రభువుకి ప్రార్థన చేస్తారు. ప్రభువుకి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారందరూ రక్షించబడతారు. దాన్ని విశ్వాసము కల్పించడం కోసం ఈరోజు జీవనది పరిచర్యల ద్వారా మనం గ్రామాల వీధులకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నాం. సువార్తను ప్రకటించడం అంటే వాళ్ళు వినే అవకాశాన్ని మనం కల్పిస్తున్నాం. వినుటి ద్వారా వాళ్ళకి క్రీస్తుని గూర్చిన మాట వినుటి ద్వారా వాళ్ళకి విశ్వాసం వచ్చింది. అదే పని చేస్తున్నాం. కాబట్టి శ్రద్ధ కలిగి చేద్దాం. మీరు అనుకోవచ్చు, యెషయా ప్రవక్త అన్నట్టుగా మేము చెప్పింది ఎవరింటారయ్యా అని చెప్పి వైరాగ్యం కలిగి అన్నట్టుగా కాకుండా, మనకిప్పుడు తెలుసు దేవుడు విశ్వాసము ద్వారా గొప్ప కార్యాలు, విశ్వసించడం నీ వలనైతే సమస్తము సాధ్యమే, ప్రతి మాట నెరవేర్చబడింది. అయితే ఈ యూదులు ఇక్కడ ఏం చేశారంటే, శబ్దం వచ్చింది, గుంపులు గోడుగా వచ్చారు, తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడి అంతగా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలీల కారా, మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషతో వీరు మాట్లాడుట మనం వినుచున్నామే, ఇదేమిటి మన భాషలో మాట్లాడుతున్నారు. దేవుడు కావాలనే అలా ఆయన యొక్క శక్తిని మాట్లాడి మాట్లాడించే పరిస్థితి. అంటే విశ్వాసము, ప్రభు యందు విశ్వాసం వాళ్ళు కలవడం. నా మాట వినపడుతుంది కదా సోదరి పాస్టర్ గారు? కాబట్టి తర్వాత 9వ వచనంలో ఏముందంటే, ఇంకా దేశాల పేర్లు ఉన్నాయి. పార్థీయులు, మాదీయులు, ఏలీయులు, అలా చాలా పేర్లు ఉన్నాయి. పొంతు, ఆసియా, పుగ్రియా, పంపీలియా, ఐగుప్తు, ఈ ప్రాంతాలు, రోమా నుండి పరవాసులు వచ్చారంట, యూదులు, యూదా మత ప్రవిష్టులంట, కేంద్రీయులంట, అరబీలంట, మొదలైన మన అందరము వీరు మన భాషతో దేవుని గొప్ప కార్యములను వివరించు. కాబట్టి దేవుడు ఏంటంటే, దేవుని మైండ్ లో ఏముందంటే, క్రీస్తును గూర్చిన వార్త, క్రీస్తు చెప్పిన వాగ్దానము, క్రీస్తు శిలువ, మరణము, పునర్ధానము, యేసు రక్తము, ఈ విషయాన్ని ప్రపంచంలో ప్రతి చెవిలోని వేయాలి. ప్రతి చెవిలోని వేస్తే వాళ్ళు వినే అవకాశం కల్పించాలి. మనం వినే అవకాశం గనక కల్పిస్తే, నమ్మాడు అనుకోండి, దేవుని వాగ్దానం వెంటనే యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పారు ఒకసారి అది చదవండి. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 18 నుంచి చదవండి. నేను మీతో ఉన్నాను. ఎందుకుంటున్నారు? మీ పక్కన రాయలసీమ ప్రాంతంలో బంగారుపాళ్యంలో అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. సదాకాలము, ఇదిగో మీతో కూడా సదాకాలం ఉన్నాను అన్నారా, ఉంటాను అన్నారా, ఏమన్నారు? ఉన్నారంటే ఆయన ఉన్నారు. అందుకనే మీరు రాయలసీమ ప్రాంతంలో బంగారుపాళ్యంలో చెప్తున్నా, ఆంధ్ర ప్రాంతంలో కొయ్యలగూడెంలో చెప్తున్నా, తెలంగాణ ప్రాంతంలో మొలకలపల్లి మండలంలో చెప్తున్నా, యేసుక్రీస్తు ప్రభు నీ పక్కనే నీతో ఉన్నాడు, ఆయన ఉన్నారు. నువ్వు ఎప్పుడైతే సువార్తని నోటిలో నుంచి రిలీజ్ చేస్తున్నావో అందులో దేవుని శక్తి ఉంది. ఒకసారి అది కూడా చదవండి. రోమపత్రిక 1:16, 1:17. అందులో 2 మాటలు ఉంటాయి. దేవుని శక్తి అనే మాట వింటారు, దేవుని నీతి అనే మాట వింటారు. సువార్తను గూర్చి నేను సిగ్గుపడివాడను కాను, ఎలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికిని గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించినని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. ఉందా మీకు దేవుని శక్తి అని కనపడిందా? పదం దేవుని నీతి అని కనపడిందా? కనిపించలేదు. అందులో సువార్తలో దాగి ఉన్నాయి. సువార్త అనే మీరు రిలీజ్ చేసే సువార్త, మీ నోటితో రిలీజ్ చేసే సువార్తలో అందులో దేవుని శక్తి ఉంది, దేవుని నీతి ఉంది. వినే వ్యక్తి గనక క్యాచ్ చేయగలిగితే, పట్టుకోగలిగితే,
అతనికి తెలియక్కర్లా ఇందులో దేవుని శక్తి ఉంది, దేవుని క్రీస్తుని గనక దాన్ని స్వార్థను గనక వినగలిగితే వెంటనే మీ పక్కనే ఉన్న యేసుక్రీస్తు దేవుని వాగ్దానమైన పరిశుద్ధాత్మ ఇచ్చేస్తాడు. అయితే బాప్తిజం ఎందుకంటే అలాగే పరిశుద్ధాత్మ వచ్చింది, మరి బాప్టిజం ఎందుకంటే అది ప్రకటించాలి. అతను బయటకు వచ్చి నేను ధైర్యంగా గట్టిగా నోటితో నేను క్రీస్తుని నమ్మాను, సిలువను నమ్మాను, రక్తాన్ని నమ్మాను, మరణ పునరుద్ధానాలు నమ్మాను, ఆయన మరణించి లెగిసి పునరుద్ధానుడు, సజీవుడు, మరలా నా కోసం వస్తున్నాడు అని చెప్పి నేను పూర్తిగా నమ్మానని ఒక రూఢి కలగటం కోసం, ఎవరికి సంఘానికి కలగటం కోసం, ఆకాశంలో ఉన్న దేవునికి కలగటం కోసం, దేవదూతలకు కలగటం కోసం, ప్రభు అందరికి కలవటం కోసం అతను వచ్చి బయట సాక్ష్యం చెప్పాలి. ఆ ప్రక్రియే బాప్తిజం అనే ప్రక్రియ. అందుకనే యోహాను భక్తుడు అంటే బాప్తిజం వల్ల ఏమి రాదు, కానీ దేవుడిచ్చే వాగ్దానం పరిశుద్ధాత్మ ద్వారానే మనకి నిత్య జీవం. కాబట్టి సహోదరి సహోదరుడా, మీరు చేసే పని వ్యర్థమైంది కాదు. మీరు చేసే పని దేవుని శక్తి ఉంది అందులో, దేవుని నీతి ఉంది అందులో. దాన్ని మీరు తీసుకొని వెళ్ళి అందరికీ సువార్తను ప్రకటిస్తా ఉన్నారు. అయితే మీరు మన భాషతో దేవుని గొప్ప కార్యాలు వివరించుట నేను విన్నాను అని చెప్పుకుంటుంది. రైట్? అందరూ విభ్రాంతి నొంది ఎటు తోచక అదే మనగో అని ఒకరితో ఒకరిని చెప్పుకొని అందరూ కన్ఫ్యూజ్ అయిపోయారు. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఈ 120 ఎవరైతే 120 మంది వేచి ప్రభువు యొక్క వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నారు, వాళ్ళందరి మీద పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేసాడు, దిగిపోయాడు. వాళ్ళు అన్ని భాషల్లో మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియట్లేదు, ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని కంట్రోల్లో తీసుకున్నారు. చూసే వాళ్ళందరేమో వింత వింతగా ఉంది. తర్వాత ఏమన్నారంటే, కొందరైతే వీరు కొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యం చేశారు. వీళ్ళే మతోన్మోదులు అన్నట్టుగా మనం చూస్తాం. కొందరు అపహాస్యం చేస్తారు మనం సువార్తకి వెళ్ళినప్పుడు. కొందరేమో నమ్ముతారు, కొందరేమో మనకెందుకులే అనుకుంటారు, కొందరు అపహాస్యం చేస్తారు. కాబట్టి దేని విషయంలో మీరు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. పౌలు గారు అంటున్నారు, సువార్త విషయంలో సువార్త ఏమన్నదండి, నేను సిగ్గుపడిన వాడిని కాదు, సువార్త ప్రకటించుట్లో, సువార్తను ప్రకటించే విషయంలో నేను సిగ్గుపడను. ఎందుకంటే అందులో దేవుని శక్తి ఉంది, అందులో దేవుని నీతి ఉంది. అంటే ఒక రకంగా ఏం చెప్తున్నారంటే, సువార్తను ప్రకటించాలంటే దమ్ముండాలి అని పౌలు గారు చెప్తున్నారు. మనకి అదే సువార్త ఎవరు పడితే వాళ్ళు చెప్పలేరు. అది అందరికి ఇచ్చిన భాగ్యం కాదది. దేవుడు ఆయన శక్తిని, ఆయన బలాన్ని ఇచ్చి ఆ పిలుపునిచ్చి పంపిస్తున్న వాళ్ళే సువార్థికులు, సువార్థికురాళ్ళు, సేవకులు. కాబట్టి మీరందరూ దేవుని చేత ఎన్నుకున్నారు. ఎవరు మనం ప్రోద్బలం లేదు, మన పుషింగ్ లేదు, బలవంతం చేసింది లేదు, నువ్వు వెళ్ళాలి కంపల్సరీ అని చెప్పింది లేదు. మీరంతా భారం కలిగి వచ్చారు. అంటే దేవుడు మిమ్మల్ని యోగ్యులుగా ఎంచి సువార్తికి యోగ్యులు. పౌలు గారు ఎలా అయితే చెప్తున్నారని, నేను సిగ్గుపడను సువార్త చెప్పటానికి, ఎందుకంటే అందులో దేవుని శక్తి ఉంది, దేవుని నీతి ఉంది. కాబట్టి అదే మాటని మన హృదయంలో ఈరోజు తీసుకుందాం. అదే మాటని మన హృదయంలో కూడా తీసుకుందాం. కాబట్టి దేవుడు మరి ఇప్పుడు సమయం అయింది కాబట్టి మనం ఇక్కడ 12వ వచనం దగ్గర 13వ వచనం దగ్గరకు వచ్చాను నేను. ఇందులో మనకి 47 వచనాలు ఉన్నాయి యాక్చువల్గా 2వ అధ్యాయంలో. నేను మరి ఒక వారంలో అయ్యేది కాదు ఇది, ఎందుకంటే కొంచెం డీటెయిల్గా వెళ్దామనే ఒక ఉద్దేశంతో చెప్పడం జరిగింది. అపోస్తల కార్యం 2వ అధ్యాయం మొదటి 13 వచనాలు ఇప్పుడు మనం కవర్ చేసాం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని మీద మీరు వేరే ఆలోచనలు కలిగి ఉండొద్దు. పరిశుద్ధాత్మ దేవుడు విశ్వసించిన ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాయి. ప్రతి విశ్వాసలోనూ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. దానికి రెఫరెన్స్ ఎఫ్ఎస్సి 1:13, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 1:13. అలాగే దానికి సాదృశ్యం ఏంటంటే, దానికి మనం సపోర్టింగ్ వర్స్ ఏంటంటే, మన అపోస్తల కార్యం 19వ అధ్యాయంలో మొదటి 7 వచనాలు. పౌలు గారు వాళ్ళ మీద సువార్త చెప్పారు, స్పాట్లో వాళ్ళ మీద చేతుల నుంచి టక పరిశుద్ధాత్మ దేవుడు వాలిపోయాడు. మరలా ఇంకోటి అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో కొర్నేలి మీద కూడా ఇంకా చెబుతున్నాడు, ఇంకా పూర్తి కూడా అవ్వలేదు. పేతురు గారు కొర్నేలికి టప విశ్వసించిన వాళ్ళందరి మీద, అన్ని జనులైన కొర్నేలి, ఆయన కుటుంబస్తులు ఎవరైతే నమ్మారో వాళ్ళందరి మీద టప పరిశుద్ధాత్మ దేవుడు వాడటం అని. ఇవన్నీ ఆ రోజుల్లో జరిగింది, ఇప్పుడు జరగట్లేదు అంటానికి వీల్లేదు. ఆ రోజుల్లో ప్రజలమైన మనము ఒకప్పుడు అన్ని జనులమైన మనము వాటిని చదివి విశ్వసించడానికి ఆ విధంగా
కంటికి కనపడే విధంగాను చెవికి వినపడే విధంగా చేశారు. ఇప్పుడు ప్రతిరోజు దేవుడు యేసుక్రీస్తు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ప్రపంచంలో. ప్రజల కోసం నేను దేవుని కుమారుడిని, నేను శిలువ మీద మీకోసం చేయక్కర్లా. ఇప్పుడు అంతా సెట్ చేయబడిపోయింది. సువార్త తయారు చేయబడింది. అందులో దేవుని శక్తి, దేవుని నీతి నిర్మించబడింది. ఆ సువార్తను మనకిచ్చారు. మనము ప్రజల్లోనికి వెళ్ళి నమ్మినోడికి నమ్మినట్టు పరిశుద్ధాత్మ వారి మీద వాడటం, వాళ్ళు పరిశుద్ధాత్మతో ముద్రించబోయటం జరుగుతుంది. కాబట్టి మీరు ఎందుకంటే ఈ విషయాలు ఎందుకు చెప్తున్నారంటే, ఈ విషయాల మీద మనకి అవగాహన పూర్తిగా ఉంటే మనం కూడా ధైర్యంగా చెప్పగలం సువార్త. మనం కూడా ధైర్యంగా చెప్పగలం. ధైర్యంగా కాన్ఫిడెన్స్ తో మనం సువార్త చెప్పినప్పుడు వినేవాడు కూడా వానికి మనం కొద్దిగా సహాయం చేసిన వాళ్ళు అవుతాం. అంటే వారు నమ్మటం, వినుట ద్వారా విశ్వాసం వచ్చింది. ఈ చివరగా ఈ వాక్యం చదువుకొని క్లోజ్ చేద్దాం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13 నుంచి చదవండి. 13 నుంచి. ఎందుకనగా ప్రభువు నామమున ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వాని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు? ప్రకటించువారు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇంది విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన స్వార్థ ప్రకటించువారి పాదములెంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నది. ఆయనను అందరూ స్వార్థకుల లోబడలేదు. ప్రభువా, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను అని యెషయా చెప్తున్నాడు కదా. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. చూసారా? ఆయనను ప్రవక్త చాలు పాస్టర్ గారు ప్రైజ్ ది లార్డ్, థ్యాంక్ యూ. చూసారా? ప్రవక్త అండి, యెషయా ప్రవక్త. ఆయనే డౌట్ పడ్డాడు. ప్రభువా, ఎవరు మేము చెప్పిన మాట వింటారు? మేము గ్రామాల్లో తిరుగుతున్నాం, చెబుతున్నాం, క్రీస్తుని గురించి చెప్తున్నాం, సిలువను గురించి చెప్తున్నాం, యేసు రక్తం గురించి చెప్తున్నాం, మరణం గురించి చెప్తున్నాం, పునరుద్ధానం గురించి చెప్తున్నాం. ఎవరు నమ్ముతారయ్యా? పరిశుద్ధాత్మ గురించి చెప్తున్నాం, దేవుని పరలోకం గురించి చెప్తున్నాం, నరకం గురించి చెప్తున్నాం, నరకం వెళ్ళవద్దయ్యా అని చెప్తున్నాం. ఎవరు నమ్ముతారయ్యా? యెషయా లాంటి వాడికే డౌట్ వచ్చింది, ప్రవక్త అయిన యెషయా లాంటి వాళ్ళకి. ప్రభు చెప్పారు, వినుట ద్వారా, క్రీస్తును గూర్చిన మాట వినుట ద్వారా వాళ్ళకి విశ్వాసం వచ్చింది. మీరు ఈ మాటను నమ్మాలి. మన సువార్త చెప్తున్నా, అరే ఇంత కష్టపడి మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు నడుస్తూ వెళ్ళి అందరికి చెప్తున్నారు కదా, నేను చెప్పిందే చెప్తున్నారు కదా, దీన్ని ఎవరు వింటున్నారు, ఎవరు నమ్ముతున్నారు అని నిరుత్సాహపడద్దు. ప్రభు చెప్తున్నారు. యెషయా కూడా ఇలాగే నిరుత్సాహపడ్డాడు. ప్రవక్త అయిన యెషయా, దేవుని చేతిలో గొప్పగా వాడబడిన యెషయా కూడా ఎలాగంటే, దేవుడు ఏమన్నారంటే, నువ్వు చెప్పటం వలన వాళ్ళకి వినే అవకాశం వచ్చింది. వాళ్ళకి వినే అవకాశం వస్తే నమ్మిన వాడికి నీ పక్కనే ఉన్న యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ముద్రించేస్తాడు. పరిశుద్ధాత్మ ముద్రించేస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ నిత్య జీవం ఇచ్చింది. పరిశుద్ధాత్మ రేపటి దినాన కడబొరద్వని మనలో పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని పరలోకానికి తీసుకెళ్తాడు. ఎప్పటి వరకు? ఆ రోజు వరకు. అది తెలుగులో చక్కగా ఉంటుంది. ఏ రోజు వరకు మనం ముద్రించబడ్డం పరిశుద్ధాత్మతో? నిర్ణయించబడిన దినం వరకు, ప్రభు దినం వరకు ఆయన చేత ముద్రించబడి ఉన్నాం. కాబట్టి ఆయన్ని ఏం చేయకూడదు? దుఃఖపరచకూడదు. ఎఫ్ఎస్సి 4 తీయండి ఒకసారి. ఎఫ్ఎస్సి 4 ఆయన్ని 30 అనుకుంటా, ఒకసారి చూడండి. ఆయన్ని దుఃఖపరచకూడదు. ఎందుకు పాపం చేయకూడదంటే, పాపం చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. దేవుని పరిశుద్ధాత్మ దుఃఖపరచుకుడి. మోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము. చాలు సిస్టర్. చూసారు కదా? థ్యాంక్ యూ సిస్టర్. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు అని కింద ఇచ్చారు. పాపాలన్నీ, ద్వేషము, క్రోధము, కోపము, అల్లరి, దూషణ, సకల దుష్టత్వం అట్లన్నీ విసర్జన. ఎందుకంటే మీరు ప్రభువు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మతో మనం ముద్రించు, దేవుని యొక్క ఆలయమై ఉన్నాం. ఆయన దుఃఖపరచొద్దు. ఎందుకంటే విమోచన దినం వరకు ఆయన యందు మనం ముద్రించి ఉన్నాం. కాబట్టి సహోదరి సహోదరుడా, మీరు ఇచ్చే సువార్త ఒక మనిషిని
నరకం నుంచి తప్పించి, అజ్ఞ నుంచి తప్పించి పరలోకానికి తీసుకెళ్తుంది. దేవుని యొక్క శక్తి అయిన దేవుని యొక్క నీతి వారిలో స్థాపించడం జరుగుతుంది. దేవుని యొక్క ఆత్మతో వారు ముద్రించబడుతున్నారు. కాబట్టి దేవుడు ఆయన పరిశుద్ధాత్మతో ఒక మనిషిలో నీ ముద్రించాలంటే నువ్వు తప్పనిసరిగా సువార్త చెప్పాలి. అంటే ఆ మనిషి వినే అవకాశం నీ ద్వారానే కలగాలి, నా ద్వారానే కలగాలి. సువార్తని నమ్మితే పరిశుద్ధాత్మ, నమ్మపోతే నరకం గ్యారంటీ. కాబట్టి ఈ సువార్త విషయంలో పౌలు గారికి ఉన్న ఆలోచన మీరు కలిగి ఉండండి, నేను కలిగి ఉంటే ఏంటంటే సువార్త ప్రకటించడంలో, సువార్తని ప్రకటించడానికి నేను సిగ్గుపడువాడును కాదు. అది కరెక్ట్గా ఉంటుంది. ఏమన్నా ఉంటుందండి సువార్తని? గుర్తుందా ఎవరికైనా? 13వ వచనం, రోమా 10:13 సువార్తని కరెక్టే చదవండి. సువార్తను గూర్చి నేను సిగ్గుపడేవాడను. రైట్, చాలు సిస్టర్. సువార్తను గురించి సిగ్గుపడేవాడిని కాదు, ఎందుకంటే అందులో దేవుని శక్తి ఉంది, దేవుని నీతి ఉంది. కాబట్టి ఈరోజు 13 వచనాలు అపోస్తల కార్యం 2వ అధ్యాయం 13 వరకు ఇవాళ ఆపుదాం. 14 నుంచి మనం వెళ్దాం. ఎందుకంటే పేతురు గారు కూడా సువార్త చెప్పారు. తర్వాత వచనాల్లో ఆయన సువార్తను ప్రకటించారు వాళ్ళకి, ఎక్కడ యూదులకి. ఆయన ప్రకటించిన స్టైల్ వేరే ఉంటుంది, మనం ప్రకటించే స్టైల్ వేరే ఉంటుంది. స్టైల్ వేరైనా కానీ మనం అందులో చూద్దాం వర్స్ బై వర్స్. ఆయన ఏ విధంగా ప్రకటించారు, మనం ఏ విధంగా మనం ప్రకటించే స్టైల్ కానీ మనం ప్రకటించే సువార్త ఇంకా మేలికరమైనది. అంటే ఒక ఆర్డర్లోను ఒక పద్ధతిలోనూ ఉండేది. ఎందుకంటే పౌలు గారు చక్కగా మనల్ని అలా ట్రైన్ చేశారు. కాబట్టి అది నెక్స్ట్ మంత్ మరలా 14వ వచనం నుంచి అశోక్ గారు మనం కంటిన్యూ చేద్దాం దీన్ని. 2వ అధ్యాయం అంత వరకు నేను చెప్తాను. 3వ అధ్యాయం వేరే వాళ్ళకి ఇద్దరు. 14వ వచనం నుంచి ఎంత దూరం వెళ్తామో అంత దూరం వెళ్దాం. నెక్స్ట్ మంత్ కూడా మీరు జాయిన్ అవ్వండి, కంప్లీట్ చేద్దాం 2వ అధ్యాయం ప్రకటన అపోస్తుల కార్యం. దేవుడు ఈ మాటలు దీవించును గాక. యేసుక్రీస్తు దేవుడిచ్చిన భాగ్యం అది. అసలు మన 800 కోట్లలో నన్ను ఎన్నుకున్నాడంటే ఎంత శ్రేష్టమైన మాట అది, ఎంత శ్రేష్టం. స్వయంగా సృష్టికర్తే ఎన్నుకొని నా పని మీరు చేయండి, నా మాటను మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళండి అని మీరు ఎప్పుడు ప్రోత్సహించుకోవాలి, గర్వపడాలి. క్రీస్తు యందు సువార్తను ప్రకటించేవారుగా ఉండాలి. దేవుడి మాటలు దీవించును గాక. ప్రభువైన యేసు క్రీస్తు నామంలో ఆమేన్. 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 థాంక్యూ సార్, థాంక్యూ సార్, థాంక్యూ సో మచ్. చాలా మంచి విషయాలు, ఆత్మ సంబంధమైన విషయాలు అందరికి ప్రభునామంలో వందనాలు. అందరికి సేవకులకి, సువార్తికులకి, సువార్తికురాళ్ళకి, విశ్వాసులకి, ఆత్మీయ నాయకులకి, అందరికి, పెద్దవారికి, వందనాలు. అందరూ మ్యూట్ లో ఉండండి. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మరి దేవుని మహాకృపను బట్టి చాలా మర్మముఖ్యమైన విషయాలు ద్వారా వినడం జరిగింది. 7 పండుగల గురించి, పరిశుద్ధాత్మ దేవుడు, భాషలు ఒప్పుకోవడం, అనేకమైన శ్రేష్టమైన మంచి విషయాలైనా సువార్తలో ఉన్న శక్తి, మహిమ, మనం మోసుకుంటున్న విధానం, మన పలికే విధానం గురించి ఒక అద్భుతమైన సందేశం వినటకు దేవుడు తన మహాకృపను చూపారు. మన దీన సేవకులు గొప్పగా వాడుకున్నందుకు దేవుడు మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ గారికి కూడా ప్రత్యేక వందనాలు. విత్తబడ్డ వాక్యం కొరకు చిత్తూరు నుండి మోషేపాల్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. అదే విధంగా ఒక మాట అట్లా లైన్ ఉండండి. మరి సుధాకర్ పాస్టర్ గారు ఉన్నారా? సుధాకర్ పాస్టర్ గారు అవునండి. అయ్యగారు మీరు ఆశీర్వాదం ఇద్దరు, మీరు బ్లెస్సింగ్స్ ఇద్దరు అండి. అదే మోషేపాల్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, తర్వాత మీరు ఆశీర్వాదం ఇవ్వండి. ఓకే, మోషేపాల్ పాస్టర్ గారు ప్రార్థన చేయండి. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. చక్కటి వాక్య సందేశం డేవిడ్ కేఫా సార్ గారికి వందనాలు. చక్కగా రాసుకున్నాము. మరి ఆ వాక్య భాగం నిమిత్తమై ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, ఉదయకాల సమయాన అయ్యా ప్రభు సువార్త కొరకు తండ్రి
నాయన ప్రభు మమ్మల్ని సిద్ధపరుస్తున్న విధానం కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా తండ్రి, ఆయన ఇది నమ్ము ప్రతి వారికి తండ్రి, విశ్వసించే వారికి నా ఇది దేవుని శక్తి అని, దేవుని నీతి అని అయ్యా ప్రభు ఆయన మీకు స్తోత్రాలు. అలాగే తండ్రి, ఆయన పస్కా పండుగ, క్రీస్తుని పస్కా పశువు మీరు మా కొరకు వధించబడ్డారు. అయ్యా తండ్రి మీకు స్తోత్రాలు. పరంగా మీరు మృతులలో నుంచి లేపబడ్డారు. ఇక బోరల పండుగ ఆయన సంఘము తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. కొత్త ఆకాశము, కొత్త భూమి, తండ్రి మీకు స్తోత్రాలు నాయన. ఇదిగో నాయన మీకు స్తోత్రాలు. మీరు ఆకడ కొరకు తండ్రి కడబోరం రోగునప్పుడు నాయన మేమందరం ఎత్తబడటానికి అయ్యా తండ్రి మీకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి సువార్తను గురించి నేను సిగ్గుపడు వాడిని కాను అని అయ్యా పౌలు భక్తులు సెలవు ఇచ్చినట్టుగా ఇదిగో తండ్రి సువార్తను ప్రభువ గురించి నాయన ప్రభువ సిగ్గుపడే వారంగా కాకుండా ఇదిగో తండ్రి నాయన కాన్ఫిడెంట్ గా అయ్యా తండ్రి నాయన సువార్తను ప్రభువ నాయన చెప్పడానికి అయ్యా ప్రభు వినేవారికి సహాయకరంగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. విశ్వాసంలోకి నడిపించబడటానికి అయ్యా తండ్రి నమ్మి బాప్తీసం పొంది రక్షించబడటానికి ఇదిగో తండ్రి నమ్ముతున్న వారిలో కూడా పరిశుద్ధాత్మ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ప్రభువ మీరు తండ్రి తెలియపరిచినందుకు నాయన ప్రభువ మీకు స్తోత్రాలు నాయన. అయ్యా నూతనమైన విషయాలని ప్రభువ నాయన మరొకసారి ప్రభువ మాకు అయ్యా ప్రభు నేర్పించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ ప్రియ దాసుల్ని అయ్యా తండ్రి డేవిడ్ కేఫా సార్ గారిని ప్రభు వారి కుటుంబాన్ని మీరు దీవించండి, వారి బిడ్డలను ఆశీర్వదించండి, జీవనది పరిచయని అయ్యా విస్తృతపరచమని, ఉన్నటువంటి ప్రతి దైవజన్ని ఆశీర్వదించమని మా రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి మనవులన్నీ అడిగి వేడుకుంటున్నాం తండ్రి. అందరు మ్యూట్ లో ఉన్నారు. సార్ గారు మాట్లాడుతున్నారు. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ, మన కుటుంబాలకు, మన ద్వారా జరుగుతున్న పరిచర్యలకు, ప్రత్యేకించి జీవనది పరిచర్యలకు జగన్ గారి కుటుంబానికి తోడై ఉండి నడిపించి మహిమ పొందును గాక. లైన్ లో ఉండండి. సార్ గారు అంటే మన ప్రార్థనలో చిన్న కన్ఫ్యూజన్ పెట్టుకోవద్దు. అంటే మోజెస్ పాల్ గారు ప్రార్థన చేసినప్పుడు విశ్వసిస్తున్న వ్యక్తిలో కూడా పరిశుద్ధాత్మ ఉన్నాడని నేను అనలేదు. ఏంటంటే వాళ్ళు విశ్వసించిన తర్వాత మనం అవకాశం కల్పిస్తున్నాం, రక్షణ పొందడానికి ప్రార్థన ద్వారా వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నాం. ఈ విషయాన్ని నేను మరి నెక్స్ట్ మంత్ వీలైనప్పుడు ఆ విషయాన్ని కూడా, ఎందుకంటే మన భారతదేశంలో ఉన్న ప్రాముఖ్యం మనం పరిచయం చేసేది తెలుగు రాష్ట్రాల్లో అన్య జనులు ఉన్నారు, ఇతర కులాల నుంచి, ఇక్కడ కుల వ్యవస్థ ఉంది మన భారతదేశంలో. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కుల వ్యవస్థ ఉంది, సమాజం ఉంది. వేరే కులం వారు విశ్వసిస్తారు, కానీ మేము సీక్రెట్ క్రిస్టియన్స్ అండి. అంటే దాన్ని ఏమంటారు తెలుగులో? రహస్య క్రైస్తవులు అండి. మేము సంఘానికి రాము, చర్చికి రాము, కానీ హృదయంలో నమ్ముతున్నామండి. ఎందుకంటే మా భర్త ఒప్పుకోడు, లేకపోతే మా కులం ఒప్పుకోదు, లేకపోతే మా సమాజం ఒప్పుకోదు, లేకపోతే మా ఇంటి పక్కన వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు చూస్తారు, మా వీధి వాళ్ళకి తెలియకూడదు. కానీ హృదయంలో యేసు నాకు ఇష్టం, యేసు వాళ్ళ పరిశుద్ధాత్మ రాదు. అది నేను వాక్యానుసారంగా రేపు నెక్స్ట్ మంత్ ఒకసారి నేను కవర్ చేస్తా. ఎప్పుడు పరిశుద్ధాత్మ వస్తుందంటే నోటితో గట్టిగా, అదే కదా మన బేస్మెంట్ సువార్తకి. రోమా 10:9-10 రోమా పత్రిక 10:9 నోటితో గట్టిగా, బిగ్గరగాని కొన్ని ట్రాన్స్లేషన్స్ ఉన్నట్టు గట్టిగాని కొన్ని ట్రాన్స్లేషన్ ధైర్యంగా వాళ్ళు చెప్పాలి, హృదయంలో నమ్మి. ఏమనంటే యేసే నా క్రీస్తు, యేసు నా ప్రభువు, ఆయన నా కోసమే సిలువ మీద అందుకే కదా మన రక్షణ ప్రార్థన ఇచ్చింది. దాన్ని హృదయపూర్వకంగా చెప్పినప్పుడే వాళ్ళు పరిశుద్ధాత్మ అనే దేవుని వాగ్దానంతో ముద్ర వేయబడతారు. కాబట్టి దీన్ని మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎవరు ఈ విషయంలో. మనం ఆ విషయం కూడా ఒకసారి డీటెయిల్ గా వాక్యానుసారంగా చదువుకుందాం. కాబట్టి ఎందుకంటే మనందరం సేవకులు, మీరందరూ సువార్త చెప్తున్నారు, చివరిలో మళ్ళీ కన్ఫ్యూజన్ తో వెళ్ళిపోకూడదని ఈ క్లారిఫికేషన్ ఇస్తున్నా. దేవుడు మనందరం దీవించును గాక. ప్రభువైన యేసుక్రీస్తునామమున ఆమేన్. దయచేసి వచ్చిన